ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. రేపటి సూర్యోదయం చూడనివ్వని ఈ నిద్ర నీకు శాశ్వత నిద్ర అవుతుంది.
శాంతి, ఎంతసేపు అయింది లేచి? అసలు నిద్రపోతేగా. అంటే నిద్రపోకుండా రాత్రంతా మేల్కొనే ఉన్నావా? అవునమ్మా. దేనికే? ఒంట్లో బాలేదా? మనసు బాలేదు. కళ్ళు తెరిస్తే ఇద్దు, కళ్ళు మూస్తే ఇద్దు. కుడి కన్ను అదే పనిగా అదురుతోంది. ఇందుకు ఏదైనా అయ్యిందేమోనని నా మనసు కీడు శంకిస్తుందమ్మా. అయ్యో, ఏమిటమ్మా ఇంత పెందరాడే లేచారు? శాంతి రాత్రంతా మేల్కొని ఇందు గురించి ఆలోచిస్తుందంటరా. ఆలోచించడం కాదు, ఎందుకేదో జరిగింది, జరగరాందేదో జరిగింది. నా మనసు పదే పదే చెప్తోంది. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. ఆధ్యాసలోనే ఉండటం మూలాన నీకు అలా అనిపించుండొచ్చమ్మా. ఇందుకు ఏమీ కాదు. లేదన్నయ్య, ఏదో జరిగింది. ఏమీ కాదని నేను చెప్తున్నాను కదమ్మా. నా లెక్కలు ఎప్పుడూ తప్పు కావు. మనసులో ఏ శంకలు భయాలు పెట్టుకోకుండా నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు పిన్ని స్నానాలు చేసి శివాలయానికి వెళ్ళి హిందూ పేరు మీద ఏ అర్చనో అభిషేకమో చేయించుకురండి. అంతా మంచే జరుగుతుందమ్మా. వెళ్ళండి, కంగారు పడకండి. ఇందో ఇందో కాఫీ తీసుకురా. చెప్పేది వినిపిస్తుందా లేదా? త్వరగా కాఫీ తీసుకురా ఇందో. ఎన్నిసార్లు పిలిచినా రెస్పాన్స్ లేదేంటి? ఇందు ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? హలో, ఎవరు? నేనే మాట్లాడుతున్నాను. ఒరే మూర్తి, ఏమైందిరా? ఎక్కడి నుంచి ఫోను? మాట్లాడవేరా? ఎక్కడి నుంచి అది చెప్పరా? అది చెప్పు, ఏమైంది? అది అది ఎక్కడి నుంచిరా? ఎక్కడి నుంచి అంటుంటే ఏమిట్రా మౌనంగా ఉన్నావు? చెప్పరా. అన్నయ్య, అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, ఏమైందండి? అడుగుతుంటే సమాధానం చెప్పరేమిటి? ఒరే మూర్తి, చెప్పవేరా? నాన్న, చెప్పండి నాన్న, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మావయ్య, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి మౌనం? చెప్పండి. ఒరేయ్, మాట్లాడరా. అన్నయ్య, నీ మౌనం చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్యా. అమ్మా, ఇందు, ఏం జరిగిందండి? ఇందు ఇందు, ఇందుకేం జరిగింది చెప్పన్నయ్యా. మావయ్య, చెప్పండి మావయ్య. ఇందు మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయిందమ్మా. ఇందు చనిపోయిందమ్మా. మన ఇందు చనిపోయిందమ్మా. అమ్మమ్మ, ఏమండి, అసలు ఎలా జరిగిందటండి? గ్యాస్ స్టవ్ వెలిగిస్తుంటే సిలిండర్ పేలి చనిపోయిందట. ఇందు సిలిండర్ పేరు చనిపోయి ఉండదు. దాని అత్తగారే చంపేసి ఉంటుంది. ఆ గోయిందమ్మే చంపేసి ఉంటుందిరా. అయ్యో, ఎంత దారుణం! దారుణం కాదు, గీరుణం కాదు,
ఎప్పుడో ఒకప్పుడు ఇలా జరుగుతుందని ఈ వీధిలో వాళ్ళందరికీ తెలుసు. పాపం గోవిందమ్మ తన కోడల ప్రవర్తన గురించి నెత్తినోరు బాదుకుంటూ చెప్పుకొని ఏడ్చేది. అసలు గోవిందమ్మే పెద్ద గయ్యాలి, దానికి మించిన గయ్యాలి కోడలిగా వచ్చింది. ఎరా పోలీసులకు ఫోన్ చేశారా? ఆ హిందూ తాలూకు వాళ్ళకి ఫోన్ చేశారా? పోలీసులతో పాటు చేయాల్సిన వాళ్ళందరికీ చేశాం. ఫైర్ యాక్సిడెంట్, ఆత్మహత్య, ముందు ఎంఆర్ఓ గారు పంచనామా చేయాలనుకుంటారు, ఆ తర్వాతే శవపరీక్ష. జయకృష్ణ ఉన్నాడా అని చెవు కోసిన మేకలారుస్తావేంట? ఉన్నాడని చెప్తున్నాను కదా. నేనా జయకృష్ణ మామగారిని, మండపాక బలరాముని. విషయం ఏంటో చెప్పా. ఇందు డబ్బా కట్టేసిందనమాట. అమ్మడో సీత, సీత నీకు గుడ్ న్యూస్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇందు చచ్చిపోయింది. ఏమిటమ్మా మన ఉపశత్రువు చచ్చిపోయింది అంటే అలాగే నిలబడతావు? ఇక మనం సగం సాధించినట్టి. భోరు భోరున ఏడుస్తూ నీ అల్లుణ్ణి పిలిచి మన శుభవార్తను ఆయనకి అశుభవార్తగా చెప్పు. అల్లుడు 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 అయ్యి సరిపోయింది. అల్లుడు ఏం జరిగింది మావయ్య చెప్పు. సీత నువ్వైనా చెప్పు. చెప్పడానికి నాకు నోరు రావడం లేదండి. మావయ్య ఆ ఏడు పాప నువ్వైనా చెప్తావా? ఏం చెప్పంటే అల్లుడు, నీ ఒక్కగానొక్క చెల్లెలు ఇందు చచ్చిపోయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఎలా చనిపోయిందంట? ఏమో తెలీదు. అదేంటయ్యా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావు? చచ్చిపోయింది నీ చెల్లెలు. వెళ్దాం పద పద. త్వరగా రా. యాండి 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 మాన్ని ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? ఇందు ఇందుకేమైంది? ఇందు చనిపోయిందంట. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి. ఇంతలోనే ఎలాంటి వార్త వినాల్సి వచ్చింది? అల్లుడు ఏంటి అలా నిలబడిపోయావు? పదవయ్యా. మేడం మేడం ఆగండి. శవం గుర్తుపడ్డానికి వీలు లేకుండా ఉంది. ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి పోస్ట్ మార్టం అయ్యేదాకా డెడ్ బాడీని ఎవరు టచ్ చేయకూడదు. ఆగండి. జయకృష్ణ వెళ్ళిపోయిందిరా. ఎంతో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. అది వెళ్ళిపోలేదు, వీళ్ళే చెప్పేశారు. అత్త మొగుడు మరదలు ఏకమై దాన్ని పొట్టను పెట్టుకున్నారు. ఏరా పెరుమాళ్ళు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయట్రా? మనశాంతంగా ఉందట్రా? చెప్పరా చెప్పరా చెప్పు. ఏమిటంటావేమిట్రా? నా మనవరాల్ని చెప్పేసింది వీళ్ళే. బతుకున్న నాళ్ళు దాన్ని కాల్చుకొని తిన్నారు. చివరికి కాల్చి చంపేశారా? డబ్బు డబ్బు డబ్బు, పుట్టింటి నుంచి డబ్బు తమ్మంటూ 24 గంటలు ఒకటే సాధింపు. చివరకు దాన్నే లేకుండా చేశారు. ఊరుకోకూడదు, వీళ్ళని వదిలిపెట్టకూడదు. వీళ్ళ సంగతి తేల్చాలి.
ఒరే వినోద్, బాలాజీ, జయకృష్ణ, ఏమిట్రా ఇంకా అలా నిలబడ్డారు? ఎందుని పొట్టను పెట్టుకున్న వీళ్ళ సంగతి తేల్చండ్రా. ఏంటమ్మా తేల్చేది? ఇందాక నుంచి చూస్తున్నాను, అత్తింటి రోజు తప్పన్నట్టు మాట్లాడతారంటే. కాక మాదంటే తప్పు. నీ తప్పు లేదు, అత్తింటోడు తప్పు లేదు. మరి ఇందు ఎలా చనిపోయింది? ఆత్మహత్య చేసుకుంది. నా మనవరాలు ఆత్మహత్య చేసుకుని ఉండదు. అది అంత పిరికి పిల్ల కాదు, తెలిసి తెలియకుండా వాక్కు. ఏమ్మా, ఈ సంగతులన్నీ మా అందరికి తెలుసు, తెలియంది మీకే. మీకు తెలిసిందేంటి, మాకు తెలియందేంటి? అదేదో సరిగ్గా చెప్పొచ్చుగా. చెప్పడానికి ఏముంది, ఇందుదే తప్పు. ఏంటయ్యా ఏంటి మా చెల్లెలు చేసిన తప్పు? వాటర్ డబ్బులు ఇస్తానని, పిల్ల పెళ్లికి సాయం చేస్తానని పెరుమాళ పెళ్లికి ముందు మీరు ఒప్పుకున్నారటగా. ఆ డబ్బు అడిగితే ఇచ్చేది లేదని ఇందు మొండి చేయి చూపించిందంటగా. ఒప్పుకున్నాక తల తాకట్టు పెట్టైనా ఇవ్వాలండి. లేదని మొహం మీద చెప్తే అత్తింటోళ్ళకి బాధ రాదా, కోపం రాదా? డబ్బులు ఇవ్వలేదని కోడల పిల్లలు చంపుకుంటారండి. చంపుకోవడం పద్ధతేనా? పంచాయతీ పెట్టో, పెద్ద మనుషులకు చెప్పో సమస్యను పరిష్కరించుకోవాలి కానీ కృష్ణాయిలు పోసో, గ్యాస్ సిలిండర్ లీక్ చేసో చంపుకుంటారా? అయ్యా, తమకు తెలియదేమో గానీ పెద్ద మనుషులు చెప్పడాలు, పంచాయతీలు అన్నీ అయ్యాయి. రక్తం వచ్చేలా అత్తగారిని పట్టుకుని ఇందు కొడుతుంటే మేమంతా మందలించాం. ఈ రోజు ఆ రోజు అని కాకుండా ప్రతిరోజు ఈ ఇంట్లో గొడవలే. పాపం అత్తగారిని పట్టుకుని కోడలు ఎంత సాధించిందని రాజు రంపాన పెట్టింది మహాతల్లి. మాట్లాడితే చాలు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. ఆ సంగతి అందరికీ తెలుసు. మీ పిల్ల మీకు మంచిదే కావచ్చు, కానీ ఇంటికి కోడలుగా వచ్చి నానా కష్టాలు పెట్టింది. ఈ చావుకి అత్తింటోళ్ళకి ఏ సంబంధం లేదు. ఇది ఆత్మహత్యే. మీ కూతురు దగ్గర తప్పు పెట్టుకుని వాళ్ళు ఆడిపోసుకుంటారేంటంటే. ఏమయ్యా నువ్వు ఇలారా? గోవిందమ్మ తప్పేం లేదంటావు? మాకు తెలిసి లేదు సార్. అంటే కోడలే తనకు తాను ఆత్మహత్య చేసుకుందంటావు? ఆత్మహత్య ఆత్మహత్య అని పాట పాడే సార్. పుట్టింటి నుంచి డబ్బు తేలాక ఈ పాడు పని చేసుంటుంది. సరే గాని గోవిందమ్మ గారు ఎక్కడ? అవును, గోవిందమ్మ ఏది? గోవిందం ఇది. పెరుమాళ్, మీ అమ్మగారు ఎక్కడ? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి. ఏమిటి ఉండేది? మేము వచ్చినప్పటి నుంచి మీ అమ్మ కనిపించడం లేదుగా. దీన్ని బట్టి చూస్తుంటే అత్తగారే కోడల్ని చంపి పారిపోయినట్టు తెలుస్తుంది. ఎస్ఐ గారు, మా మాల్ని చెప్పింది నిజం. ఆ మాయదారి గోవిందమ్మే నా మనవరాల్ని చంపేసి ఉంటుంది. ఒకవేళ ఆవిడ చెయ్యకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండాలిగా. అంటే ఆవిడే ఈ పాడు పని చేసిందని తెలుస్తోంది. ఆగండి, నిజానిజాలు పరిశోధించి ఈ చావు కారణం ఏమిటో, కారకులు ఎవరో మేం తెలుసుకుంటాం. కానిస్టేబుల్, డెడ్ బాడీ దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకు. ఓకే సార్. మీరు నాతో రండి. ఇందు 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 రామా. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు? నువ్వు చనిపోయావని కబురు వచ్చిందమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? పొద్దున్నే గుడికి వెళ్ళి అట్నుంచి మూర్తిమావ ఇంటికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక ఇల్లు లాక్ చేసి ఉంది. మీరంతా కంగారుగా ఎక్కడికో వెళ్ళారని పక్కింటి వాళ్ళు చెప్పారు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చచ్చిపోయింది అనుకునేందుకు బతికే ఉంది. ఇంతకీ చచ్చిపోయింది ఎవరు? ఆ లోపల డెడ్ బాడీ ఎవరిది? కానిస్టేబుల్, శవం మీద క్లాత్ తీసేయండి.